ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. జగిత్యాల జిల్లా రాయకల్లు మండలం సింగారావుపేట గ్రామంలో శివయూత్ వారి ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వినాయకునికి 51 నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వినాయకుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శరణమంటిని కరుణించు, నీదు భక్తుల కరుణించి విఘ్నముని తొలగించు. వినితిని విను మా శుభదాయక మూషిక వాహన నీ మహిమెరుగక త్రిముఖుడు నీతో పందెము కట్టగ మూషిక వాహన నీ మహిమెరుగక త్రిముఖుడు నీ. జై శ్రీరామ్. భగవద్బంధువులందరికీ తెలియజేయనిదేమనగా ఈరోజు సింగరావుపేట గ్రామము మండలం రాయకల్ జిల్లా జగిత్యాల గ్రామం సింగరావుపేట గ్రామం నందు శివాలయంలో గల జగడంబాయస్ యూత్ తరపున పెట్టినటువంటి వినాయకునికి ఈరోజు 108 ప్రసాదాలు నివేదించడం జరిగినది. మరియు రైడర్స్ బాయ్స్ యూత్ వాళ్ళు కూడా చాలా వరకు 108 ప్రసాదాలు వాళ్ళ స్వామివారికి సమర్పించడం జరిగినది. చాలా వరకు అధిక సంఖ్యలో మహిళా మాతలు చాలామంది వచ్చి భక్తి శ్రద్ధలతో స్వామివారికి కన్నుల పండగగా ఈరోజు 108 ప్రసాదాలను నివేదించడం జరిగినది. రైడర్స్ యూత్ అసోసియేషన్ చాలా వరకు ఇక్కడ చాలా రోజుల నుంచి ఈ గణపతి నవరాత్రులను నిర్వర్తిస్తున్నారు. వాళ్ళు చాలా వరకు అన్ని రకాల సౌకర్యాలను భక్తులకు కల్పిస్తున్నారు. మా ఊర్లో ఉన్నటువంటి శివాలయంలో ఈ గణపతిని పెట్టడం చాలా వరకు బాగా ప్రసక్తి కలిగినది. చాలా వరకు చుట్టుపక్కల ఉన్నటువంటి మాతస్వాములు చాలామంది మాతలు అనేక మంది ఈ దేవాలయంకు విచ్చేసి ప్రసాదాలను నైవేద్యం చేయడం జరిగింది. చాలా ఆనందంగా తెలియజేయనిదేమనగా ఈరోజు సింగరావుపేట గ్రామము మండలం రాయకల్ జిల్లా జగిత్యాల గ్రామం సింగరావుపేట గ్రామం నందు శివాలయంలో గల జగడంబాయస్ యూత్ తరపున పెట్టినటువంటి వినాయకునికి ఈరోజు 108 ప్రసాదాలు నివేదించడం జరిగినది. మరియు రైడర్స్ బాయ్స్ యూత్ వాళ్ళు కూడా చాలా వరకు 108 ప్రసాదాలు వాళ్ళ స్వామివారికి సమర్పించడం జరిగినది. చాలా వరకు అధిక సంఖ్యలో మహిళా మాతలు చాలామంది వచ్చి భక్తి శ్రద్ధలతో స్వామివారికి కన్నుల పండగగా ఈరోజు 108 ప్రసాదాలను నివేదించడం జరిగినది. రైడర్స్ యూత్ అసోసియేషన్ చాలా వరకు ఇక్కడ చాలా రోజుల నుంచి ఈ గణపతి నవరాత్రులను నిర్వర్తిస్తున్నారు. వాళ్ళు చాలా వరకు అన్ని రకాల సౌకర్యాలను భక్తులకు కల్పిస్తున్నారు. మా ఊర్లో ఉన్నటువంటి శివాలయంలో ఈ గణపతిని పెట్టడం చాలా వరకు బాగా ప్రసక్తి కలిగినది. చాలా వరకు చుట్టుపక్కల ఉన్నటువంటి మాతస్వాములు చాలామంది మాతలు అనేక మంది ఈ దేవాలయంకు విచ్చేసి ప్రసాదాలను నైవేద్యం చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఏఎస్ఎన్ ఛానల్, ఏటీవీ.